అచ్చంపేట గులాబీ రంగు పులుముకొని బెప్పులిలా గర్జించింది. కేటీఆర్ బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. అశేషంగా పోటెత్తిన జనవాహినితో బీఆర్ఎస్ జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తమ గుండెల్లో ఉన్నది గులాబీ పార్టీయేనని తేల్చి చెప్పారు. రాజకీయ ద్రోహులకు ఈ గడ్డ మీద చోటు లేదని పిడికిలెత్తి చాటి చెప్పారు. మాకు కేసీఆర్ పాలనే కావాలని, మళ్లీ సారే రావాలని ముక్త కంఠంతో నినదించారు. బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. అంతకుముందు అచ్చంపేట చేరుకున్న కేటీఆర్కు గులాబీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ ఊహించిన రీతిలో సక్సెస్ అయింది. అంచనాలకు మించి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కేటీఆర్ కు జనం అడుగడుగునా జేజేలు పలికారు. అచ్చంపేట సాక్షిగా కాంగ్రెస్ బాకీ కార్డును కేటీఆర్ ప్రజల ముందు పెట్టారు. కేటీఆర్ కోసం దాదాపు 4 గంటల పాటు వేచి చూసిన జనం వర్షం పడుతున్న ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. కేటీఆర్ తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. కేటీఆర్ సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేటీఆర్ 2 సార్లు పర్యటించారు. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటించి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. సభలో కేటీఆర్ ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. 22 నెలల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేరిందా అన్న ప్రశ్నకు లేదు లేదు అని ప్రజలు సమాధానమిచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కావాల్సిన జనగర్జన సభ కోసం ఉదయం 11 గంటల నుంచే జనం రావడం మొదలుపెట్టారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా తరలివచ్చారు. ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు, కార్లు, బస్సుల్లో అచ్చంపేటకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు కేటీఆర్ వేదిక మీదకి అభివాదం చేస్తూ వచ్చారు. అచ్చంపేట జనగర్జనలో దాదాపు 15,000 నుంచి 20,000 మంది వరకు సభకు హాజరై ఉంటారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివాదం చేస్తుండటంతో జనం అడుగడుగునా నీరాజనం పలికారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవున అచ్చంపేట పట్టణమంతా గులాబీ దండు ముందు నడుస్తుండగా ర్యాలీ కొనసాగింది. అభిమానులు కేటీఆర్ కు భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆలస్యమైనప్పటికీ సభలో కేటీఆర్ కోసం ఎదురుచూస్తూ ఘన స్వాగతం పలికారు. సభాస్థలికి కేటీఆర్ వచ్చిన సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు కేరింతలు కొడుతూ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ తమ అభిమానాన్ని చాటారు. ఓవైపు ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానుల కంటే సభాస్థలంలో అంతకంటే ఎక్కువ జనాలు కనిపించడంతో కేటీఆర్ సంతోషపడ్డారు. సభలోకి వస్తున్న సమయంలో కేటీఆర్ తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు. జనగర్జన పేరుతో కేటీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే దానిని విఫలం చేసేందుకు సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో మంత్రులు హడావుడిగా పర్యటించారు. అయినా జనం పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. కాగా కొండారెడ్డిపల్లి నుంచి ఎవరూ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల ఇండ్లపై నిఘా ఉంచారు. అధికార పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు డీలా పడ్డారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్ష పదవిని అనుభవించి పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే బాలరాజుకు అచ్చంపేట ప్రజలు షాకిచ్చారు. సభకు వెళ్లకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఊహించిన దానికంటే ఎక్కువ జనం తరలివచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో పార్టీ అధినేత కేసీఆర్ అచ్చంపేట సమన్వయకర్త బాధ్యతలను నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. దీంతో ఆయన అచ్చంపేట నియోజకవర్గం మొత్తం తిరుగుతూ కార్యకర్తలకు భరోసా కల్పించారు. కేటీఆర్ పర్యటన ఖరారు కాగానే సభను విజయవంతం చేసేందుకు ఇక్కడే మకాం వేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సహచర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ మర్రికి అండగా నిలిచారు. వర్షాలు పడుతున్న సమయంలో ఓపెన్ డయాస్ కాకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లను వేసి సభను సజావుగా నిర్వహించారు. జనగర్జన విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ శిబిరాలు డీలా పడ్డాయి.